హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం వెటర్నరీ హాస్పిటల్ వద్ద ఉన్నాం. ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ డాక్టర్ అనిల్ కుమార్ గారు మనతో ఉన్నారు. అయితే తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ప్రధానంగా మున్సిపాలిటీలో కావచ్చు, నియోజకవర్గంలో వీధి కుక్కలు అయితేనే వీధి కుక్కలకు చర్మ వ్యాధులు విపరీతంగా వ్యాపించడం, అవి ఇంట్లో పెంచుకున్న పెట్స్కి కూడా రావడం కూడా జరుగుతున్నది మన గమనికలకు వచ్చింది. అయితే దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సొంత ఇంట్లో పెంచుకునే కుక్కలకు ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి మందులు ఇక్కడ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి, ఎటువంటి వైద్యం తీసుకోవాలి, దీని మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ వ్యాధిని మీరు గుర్తించారా? తాడేపల్లిగూడెం. నమస్తే అండి, గుర్తించాము. అయితే ఏంటంటే శానిటేషన్ అండి, ఎస్పెషల్లీ కుక్కల్లో స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తాయి. అంటే మనతో కంపేర్ చేసుకున్నప్పుడు, మిగతా యానిమల్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు అయితే మాత్రం స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే వాటి స్కిన్ పిహెచ్ వచ్చేసి ఆల్కలైన్ పిహెచ్ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. స్కిన్ ప్రాబ్లమ్సే ఎక్కువ ఉంటాయి. అలాగే మన హాస్పిటల్కి వచ్చే కేసులు కూడా ఎక్కువ శాతం, అంటే దాదాపుగా 50% కేసెస్ వరకు కూడా స్కిన్ ప్రాబ్లమ్స్, అంటే హెయిర్ లాస్ కావచ్చు, తర్వాతనేమో డాండ్రఫ్ కావచ్చు, తర్వాతనేమో ఫ్లేక్స్ రావటం, తర్వాత గోక్కోవటం, ఇవన్నీ కూడా ఉంటుందండి. వీటన్నిటికైతే మాత్రం మ్యాండేటరీగా అయితే పర్సనల్ హైజీన్ అంటాం. పర్సనల్ హైజీన్ అంటే కుక్కలకి సంబంధించిన వరకు వారానికి 2 సార్లు అయితే షాంపూతో కంపల్సరీగా చేయించాలండి, స్నానం చేయించుకోవాలి. అలాగే వచ్చేసి రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అయితే ఒంటి మీద ఏమన్నా గోమర్లు ఉన్నాయా, పేలు ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలండి. వీధి కుక్కల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే సీజన్ మారినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది కొంచెం ఎక్కువగా, అంటే ర్యాంపెంట్గానే ఉంటుందండి. వీధి కుక్కలకైతే మాత్రం కంపల్సరీగా, అంటే మన హాస్పిటల్కి తీసుకొచ్చి కనుక ఇంజెక్షన్ చేయించగలిగినా ఓకే, ఆర్ఎల్స్ వాటికి ఏంటంటే ట్యాబ్లెట్స్ రూపంలో కూడా వాడుకోవాల్సి ఉంటుందండి. ట్యాబ్లెట్ అయితే మాత్రం నలక కొట్టి వాటికి ఫుడ్లో కానీ ఇందులో కలిపి పెట్టాల్సి ఉంటుందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే వీధి కుక్కలకి వచ్చేసరికి హైజీన్ అనేది అయితే మాత్రం చాలా 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 తక్కువ ఉంటుందండి. ఇంకొకటి, ఈ కుక్కలు కనుక ఒకదాన్ని ఒకటి రాసుకుంటే మాత్రం కంపల్సరీగా ఒకదాని నుంచి ఒకటి చర్మవ్యాధి వ్యాపించే అవకాశం ఉంటుందండి. అయితే మన ఇంట్లో కుక్కలు పెంచుకునేటప్పుడు మాత్రం ముఖ్యంగా 2 విషయాల్లో మాత్రం చాలా కేర్ తీసుకోవాలండి. ఒకటి టీకాల కార్యక్రమం ఒకటండి. రెండోది వచ్చేసి అయితే మాత్రం పొట్టలో పాముల మందు, నుల్లి పురుగుల మందు అయితే మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. ఈ పొట్టలో పాముల మందు వేయకపోయినా, లేదా టీకాలు కనుక సరిగ్గా వేయకపోయినా కూడా ఎక్కువ సార్లు మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఇక్కడ అంటే టీకాల్లో కూడా ఏంటంటే 2 రకాలు ఉందండి. ఒకటి డిహెచ్పిపిఐ ఒకటి ఉందండి, ఇంకోటి వచ్చేసి ర్యాబిస్ ఒకటి ఉందండి. ర్యాబిస్ వేయటం వల్ల, కుక్కలకి ర్యాబిస్ వేయటం వల్ల మనల్ని రక్షించుకోవడానికి మనకు అవకాశం ఉంటుందండి. డిహెచ్పిపిఐ వేయటం వల్ల ఏమంటే కుక్కల్ని వాటంతట అవి, అంటే 1 సంవత్సరం వరకు ఇమ్యూనిటీ ఉంటుందండి. ఇమ్యూనిటీ ఉండటం వల్ల అవి ఏ రోగాలు రాకుండా అవకాశం ఉంటుంది. ఈ చర్మవ్యాధి వల్ల ఏదైతే మనకి ఏదైనా మనుషులకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏదైనా మీరు ట్రీట్మెంట్ చేసేటప్పుడు మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, అలాగే వీటికి సంబంధించిన మున్సిపాలిటీలో ఏమైనా ఎన్ని కుక్కలను గుర్తించారో వాటికి ఏమైనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగిందా? మన తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో వచ్చేసరికి అయితే సుమారుగా 1200 వీధి కుక్కల్ని గుర్తించడం జరిగిందని, స్ట్రే డాగ్స్. అలాగే ఇంట్లో పెంచుకునే కుక్కలు అయితే 980 దాకా ఉన్నాయండి. మొత్తం కలిపి సుమారుగా రమారమి 2000 కుక్కలు ఉన్నాయండి. అయితే ఈ 2000 కుక్కల్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే గత 2 నెలల నుంచి కూడా మేము ర్యాబిస్ వ్యాక్సిన్ డ్రైవ్ కింద ఒకటి ఇచ్చేసుకున్నాం. చేసి మున్సిపాలిటీ వారు వారి సహకారంతో, అంటే వారి సహకారం అంటే కుక్కల్ని పట్టుకోవటం అయితే వారు పట్టుకుంటున్నారు. వ్యాక్సిన్ కానీ అవన్నీ కూడా గవర్నమెంట్ సప్లై చేస్తుంది. అలాగే వచ్చేసి మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా ఇది డ్యూటీ వేసుకొని ప్రతి 2 రోజులకు కుక్కల చొప్పున మారుతా పట్టుకున్న కుక్కలంటే కూడా యాంటీ రేబీస్ టీకాలు అయితే వేయడం జరుగుతుందండి. అయితే యాంటీ రేబీస్ వరకు ఓకే అండి. ఏబీసీ ఆపరేషన్స్ అయితే మాత్రం కంపల్సరీగా, అంటే ఏబీసీ అంటే యానిమల్ బర్త్ కంట్రోల్, అంటే పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్లు అయితే మాత్రం మున్సిపాలిటీ వారు త్వరలో ఒక స్వచ్ఛంద సంస్థతో మాట్లాడుతున్నారు. ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా మాత్రమే పనిచేయడానికి అవకాశం ఉంటుందండి, పిల్లలు పుట్టకుండా. తర్వాత ఇంకోటి ఏంటంటే వీటిని ఏదైనా చర్మవ్యాధి వచ్చినప్పుడు ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం డెఫినెట్గా చాలా కేర్ తీసుకోవాలండి. ఎందుకంటే ఉదాహరణకి వాటికి కనుక ఏమన్నా పేలు కానీ గోమర్లు కానీ ఉంటే, ఈ పేలు గోమర్లు ఏంటంటే మనుషుల మీదకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మేము కూడా ఫేస్ చేస్తూ ఉన్నాం. ఒక్కసారి కనుక ఒంటి మీద వాలితే మాత్రం అక్కడ ఎలర్జిక్ రియాక్షన్ వస్తుందండి. అందుకని ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పేలు గోమర్లు లేకుండా మాత్రం చూసుకోవాలండి. ఇంట్లో ఉంచుకునే కుక్కలైతే పేలు గోమర్లు లేకుండా చూసుకోవాలి. వ్యాక్సిన్ పర్ఫెక్ట్గా చూసుకోవాలి. తర్వాత అట్లాగే ఏలికి పాముల మందు అయితే నిర్మూలన కంపల్సరీ చేయాలండి. ఇంకొకటి ఏంటంటే మన ఇళ్ళలో చేస్తూ ఉంటాం ఏంటంటే వాటిని ముద్దు పెట్టుకుంటూ ఉంటాం. కుక్క నోట్లో వచ్చేసరికి కొన్ని వందల బ్యాక్టీరియా ఉంటుందండి. ఈ ముద్దు పెట్టుకోవటంలో ఏమవుతుందంటే మనకు దానికి ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు ముద్దు పెట్టుకోవటం వల్ల కూడా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఒకటే అందరికీ విన్నపం, దయచేసి వాటిని ప్రేమించండి, సాకండి, కానీ దగ్గరికి తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం అంత శుభ్రంగా ఉండేట్టుగా మాత్రం కంపల్సరీగా చూసుకోండి. ఒకటి నేను ఫైనల్గా చెప్పేదైతే
టీకాలు వేయించకపోయినా లేకపోతే పాముల మందు వేయకపోయినా కుక్క బయటే ఉండాలి, మనం ఇంట్లో ఉండాలి. సో ఇది మాత్రం మ్యాండేటరీగా పెట్టుకోండి. ఇది చేయించినప్పుడు మాత్రమే మనతో పాటు మన ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఇది చేయించకపోతే మాత్రం అన్ని ఇబ్బందులు ఉంటాయండి. సో ఎలర్జిక్ రియాక్షన్స్ ప్లస్ పెద్దవాళ్ళు అంటే కొంచెం వయసు పైబడిన వాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలు మాత్రం ఎక్కువ రియాక్షన్స్ కనబడతాయండి. ఇప్పుడు మీకు చికిత్స చేసేటప్పుడు మీకు వచ్చే ఇబ్బందులు కానీ అలాంటివి? చికిత్స చేసేటప్పుడు అయితే ఒక చిన్న ఇది ఉందండి. మొన్న నేను రీసెంట్గా కుక్కకి ఇంజెక్షన్ చేస్తూ ఉంటే అందులోంచి పేలు వచ్చేసి మా చెట్లోకి దూరితే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏంటో సంథింగ్ లోపల ఏదో ఇరిటేషన్ ఉందని చూస్తే ఏంటంటే అక్కడంతా కూడా చిన్న చిన్న పొక్కులు వచ్చేసి ఇది ఉందండి. సో ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే మేము ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా పేలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే గాలి ద్వారా ఎగిరి బయటకు వస్తాయి. కాబట్టి న్యాచురల్గా ఏంటంటే కొంచెం మేము చాలా జాగ్రత్త తీసుకుంటాం. అంటే మేము జాగ్రత్త తీసుకునే మా దగ్గర ఇట్లా ఉంటే మీకు ఇంట్లో ఉంటే కంపల్సరీగా అవన్నీ కూడా ఇదవుతుందండి. తర్వాత ఇంకోటి అవి హెయిర్ లాస్, ఆ వెంట్రుకలు ఊడిపోయినవి అన్నీ కూడా తొట్టులుగా మన ఇంట్లో తిరుగుతూ ఉంటాయి ఒకటి. ప్లస్ ఈ ఆస్తమా ప్రాబ్లమ్స్ కానీ వీళ్ళు ఉన్న వాళ్ళైతే మాత్రం ఫైన్ హెయిర్ అంటే పొమేరియన్ ఇటువంటి బ్రీడ్స్ వాటికి ఫైన్గా ఉంటుందండి. అది చాలా శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే అదంతా కూడా ఫుడ్, మనం తినే ఫుడ్ మీద కూడా పడే అవకాశం ఉందండి. దీనివల్ల కూడా కొంత ఇబ్బందులు, ఎలర్జిక్ రియాక్షన్ ఏదైతే కనబడుతుంది. కాబట్టి కంపల్సరీగా ఏంటంటే కోరుకునేది మీ కుక్కలకి మాత్రం గ్రూమింగ్ అండి. ప్రతిరోజు కూడా దువ్వెంతో 1-2 సార్లు 3 సార్లు దువ్వితే ఆ హెయిర్, లూజ్ హెయిర్ ఏదైతే ఉందో అదంతా కింద పడుతుంది. అలాగే ఈ దువ్వటం వల్ల ఏమవుతుందంటే కొత్త ఫాలికల్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. సో ప్లస్ మోర్ ఓవర్ అంతా కూడా కలెక్ట్ చేసి ఒకసారి బయట అవతల పడేయడానికి మనకు అవకాశం ఉంటుందండి. సో గ్రూమింగ్ ఒకటండి. వారానికి 2 సార్లు అయితే మాత్రం కంపల్సరీగా స్నానం చేయించాల్సిందే. ఆ స్నానం అనేది అయితే కుక్క షాంపూ కావచ్చు, లేకపోతే మనం వాడుకునేది ఫైన్ షాంపూ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంటీన్ ప్రోవి కానీ లేకపోతే మన వీటితోటి కొంతవరకు మనం ఇచ్చేయచ్చండి. కానీ కుక్కల షాంపూ కనుక స్పెసిఫిక్గా వాడినట్లయితే ఎక్కువ శాతం వాటికి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అండి కుక్కల్లో, ఇది కూడా కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుందండి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా హెయిర్ లాస్ ఉంటుంది, అలాగే గోకోటము ఉంటుందండి. సో దానికి ఇక్కడ హాస్పిటల్ కానీ తెచ్చినట్లయితే మన దగ్గర వచ్చేసి మంచి ల్యాబ్ ఒకటి ఉందండి. సో మన ల్యాబ్లో టెస్ట్ చేసుకొని సో దట్ మనం ఏంటి మెడికేషన్ వాడాలన్నా, ఏం చేయాలన్నా మనకు ఒక మంచి కరెక్ట్ వేలో మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్రోగ్నోసిస్ కూడా నిర్ధారించడానికి అవకాశం ఉంటుందండి. కనుక ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక పశువుల ఆసుపత్రిని సంప్రదించవలసిందిగా కోరుతా ఉన్నాను. అది డాక్టర్ గారు చెబుతున్నది. అయితే కుక్కలను ప్రేమించండి, కానీ వాటితోటి బాగా క్లోజ్గా ఉండేవారు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే హెయిర్ లాస్ ఉన్న కుక్కలతోటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. అలాగే తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే నియంత్రణ ఆపరేషన్లు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా చేయనున్నట్లు కూడా ఆయన చెబుతున్నారు. అయితే ఏదైతే ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఉన్న 2000 చిల్లర కుక్కలకు కూడా పెంచుకునే కావచ్చు, వీధి కుక్కలు కావచ్చు, వాటికి సరిపడా వైద్య సేవలు అందిస్తామని చెబుతున్నమాట. చూస్తూనే ఉండండి రచ్చ మీడియా.